రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్‌కి ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50% అసెంబ్లీ సీట్లు ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి అదవ అర్జున చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవిని 2.5 ఏళ్ల పాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఈ ప్రతిపాదన తిరస్కరించారని అర్జున వెల్లడించారు. పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తల వంచే వ్యక్తి విజయ్ కాదు. వాళ్ళు మాకు 50-90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఓ బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలో మొత్తం 230 నియోజకవర్గాల్లోనూ 34 నియోజకవర్గాలను పోటీ చేసి లౌకిక సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసి దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందని ప్రచారం జరిగింది.